హాయ్, దిస్ ఈజ్ ఈకే ట్యుటోరియల్. సో, మనం ఇప్పుడు థర్డ్ చాప్టర్ చూద్దాం మనం ఓడివిసిలో. సో, మనకొచ్చేసి లాప్లస్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో, లాప్లస్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్ చూద్దాం. సో, డెఫినేషన్ చూసే ముందు అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లాప్లస్ ట్రాన్స్ఫర్మేషన్సే కాదు, నెక్స్ట్ ఇన్వర్స్ లాప్లస్ ట్రాన్స్ఫర్మేషన్స్, అలాగే వెక్టర్ ఇంటిగ్రేషన్, వెక్టర్ డిఫరెన్షియేషన్ కూడా పెట్టబోతున్నాను. సో, ఇవన్నీ రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈజీ మెథడ్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాబోతున్నాయి. ఓకేనా? సో, చూద్దాం డెఫినేషన్. So let f of t be a given function and defined for all positive values of t. Then the Laplace transformation of f of t is denoted by L of f of t or f bar of s is defined by integration 0 to infinity e power minus st f of t dt, where s is equal to parameter రియల్ ఆర్ కాంప్లెక్స్. సో ఏం లేదు డెఫినేషన్, మనం ఒక ఎఫ్ ఆఫ్ టీ అంటే ఫంక్షన్ ఆఫ్ టీ ఏదైనా తీసుకుంటే అన్ని పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ టీకి మనకి లాప్లస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే నార్మల్గా లాప్లస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటాం, లేదా ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అని కూడా అంటాం. సో దాని వాల్యూ వచ్చేసి 0 to infinity e power minus st ఎఫ్ ఆఫ్ టీ డిటీ అని అంటాం. ఎస్ అంటే ఏంది కాదు, ఇక్కడ ఏదైనా పారామీటర్, నథింగ్ బట్ కాన్స్టెంట్. అది రియల్ అయి ఉండొచ్చు, కాంప్లెక్స్ అయి ఉండొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు వీటికి డైరెక్ట్గా నేను ప్రాబ్లం చెప్తున్నాను, చాలా అంటే చాలా ఈజీ. కానీ నేను డిస్క్రిప్షన్లో ఫార్ములాస్ ఇన్వర్స్వి ల్యాప్లాస్వి ఒక షార్ట్ యొక్క డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చూడండి ఈ లింక్, అది చూసుకోండి ఒకసారి. సో అప్పుడు మీకు క్లారిటీగా ఇది అర్థమవుతుంది. ఎవరు కూడా డైరెక్ట్గా ఇది చూడకండి, ఫస్ట్ ఆ షార్ట్ చూసి అవి ఒకసారి చూసుకోండి. ఫార్ములాస్ చూస్తేనే అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావు. సో ఇక్కడ మన గీవెన్ ఏమి ఇచ్చాడు, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ 5 sin t ప్లస్ 2 sin 3t. సో దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది 2 ఫంక్షన్స్ అడిషన్లో ఉన్నాయి. సో అడిషన్లో ఉంటే సేమ్ లైక్ డిఫరెన్షియేషన్ సపరేట్ చేసుకోవచ్చు లాప్లాస్ ట్రాన్స్ఫర్. సో ప్లస్ ఎల్ ఆఫ్ 2 sin 3t, సేమ్ లైక్ డిఫరెన్షియేషన్, ఇక్కడ కాన్స్టెంట్ ఉంది కాబట్టి బయటికి రాసుకోవచ్చు. ఇక్కడ కూడా కాన్స్టెంట్ ఉంది కదా, బయటికి రాయండి. ఓకేనా? సో 5 ఇక్కడ మనకి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ టీ అని వచ్చింది. సో మీకు ఇక్కడ ఫార్ములాస్ అందుకే తెలిసి ఉండాలని చెప్తాను, నేను మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను చూడండి. సైన్ ఏటీ వచ్చేసి ఫార్ములా ఏంటి అంటే ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అనేది మన ఫార్ములా. ఓకేనా? సో మనం ఇప్పుడు ఇక్కడ ఏం యూస్ చేస్తాం, సో ఏ వాట్ ఈస్ ఏ అంటే టీ కోఎఫిషియంట్. సో వాట్ ఈస్ ది కోఎఫిషియంట్ ఆఫ్ టీ? 1. సో 1 బై ఎస్ స్క్వేర్ అంటే ఎస్ స్క్వేరే, బై ఏ అంటే 1 కదా కోఎఫిషియంట్ ఆఫ్ టీ, సో 1 స్క్వేర్ ఈస్ 1 ప్లస్ 2 ఇంటూ ఇక్కడ ఏ అంటే ఏంటి, టీ కోఎఫిషియంట్ ఈస్ 3 బై ఎస్ స్క్వేర్ ప్లస్ టీ కోఎఫిషియంట్ ఈస్ 3 స్క్వేర్ ఈస్ 9. సో జస్ట్ మల్టిప్లై దెమ్. సో 5 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2 3s are 6 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 9. సో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 5 sin t ప్లస్ 2 sin 3t ఎంత ఫార్ములా? ఆన్సర్ ఏంటి, 5 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 6 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 9 అనేది మన ఆన్సర్. సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. కొన్నిసార్లు ఇలా ఇస్తాడు. సో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ప్లస్ 1 బై ఏ. సో దీన్ని సింపుల్గా రాయాలంటే ఏంటి, ఏ బై ఏ ఈజ్ కాన్స్టెంట్, సో బై ఏ నాట్ ఏ, బై ఏ, సో 1 బై ఏ. సో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇక్కడ ఏం మిగిలింది ఇంకా, ఈ పవర్ ఏటీ ప్లస్ 1. సో ఇక్కడ రాసుకోవచ్చు. సో 1 బై ఏ, దీన్ని ఏం రాసుకోవచ్చు, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1. సో వీటికి కూడా ఫార్ములాస్ ఉన్నాయి. సో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎస్ మైనస్ ఏ. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 ఈజ్ 1 బై ఎస్. సో అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో 1 బై ఏ ఈజ్ ఇంటూ 1 బై what is the formula, s plus a
ప్లస్ 1/s. సో దట్స్ ది ఆన్సర్. ఓకే, సో ఇది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కాస్ క్యూబ్ 2t. కాస్ క్యూబ్ 2t. సో దీన్ని చేయాలంటే మనకి కాస్ పవర్ 3 ఉంది. సో దీనికి డైరెక్ట్గా ఫార్ములా లేదు కాబట్టి సో నేను దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తానంటే కాస్ 3a ఫార్ములా యూస్ చేసుకుందాం. సో చూడండి, కాస్ 3a ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 4 కాస్ క్యూబ్ a మైనస్ 3 కాస్ a అనే ఫార్ములా యూస్ చేయాలి. సో ఇప్పుడు ఈ దీనికి ఎలా యూస్ చేస్తాం, సో మనకి ఇక్కడ ఏం కావాలి, కాస్ పవర్ 3a కదా. సో కాస్ 2θ ఫార్ములా ఏంటి, అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏం కావాలి, 2 కావాలి. సో మనం ఏం చేస్తానంటే నేను ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 2t అని పెట్టండి. a ఈజ్ ఈక్వల్ టు 2t అని పెట్టండి. సో ఇప్పుడు ఏమవుతుంది, కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు 4 కాస్ క్యూబ్ 2t మైనస్ 3 కాస్ 2t అని వస్తుంది. సో మనకి ఏదైతే కాస్ క్యూబ్ 2t కావాలో అది ఇక్కడ వచ్చింది చూడండి. సో వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఈ 4 ఇటు వస్తే 1/4, మళ్ళీ ఇక్కడ ఏముంది కాస్ 60, ఓకేనా, మళ్ళీ ఇది ఇటు వస్తే ప్లస్ 3 కాస్ 2t ఈజ్ ఈక్వల్ టు ఏంటి, కాస్ క్యూబ్ 2t. సో కాస్ క్యూబ్ 2t వాల్యూ ఏమొచ్చింది, మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/4 కాస్ 60 ప్లస్ 3 కాస్ 2t అని వచ్చింది మనకి, ఓకేనా. సో ఇక్కడ 1/4 ఈజ్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఎల్ దీనికి సపరేట్ చేసుకోవచ్చు. సో సపరేట్ చేయండి, కాస్ 60 ప్లస్ 3 కూడా కాన్స్టెంటే కదా. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ 2t అంతే. సో 1/4 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ 60. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ 80 వచ్చేసి ఫార్ములా ఏంటి అంటే s/s² ప్లస్ a², s/s² ప్లస్ a². సో వాట్ ఈజ్ s అంటే s² ప్లస్ a అంటే కోఎఫిషియంట్ ఆఫ్ t. వాట్ ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ t, 6 ఈజ్ 36 ప్లస్ అండ్ 3 ఉంది. కాస్ 2t అంటే ఫార్ములా s/s² ప్లస్ a², a ఈజ్ 2, సో 2² ఈజ్ 4. సో దట్స్ ది ఆన్సర్. సో ఇలా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్లో కూడా మనం ఈజీగా ఇలా సాల్వ్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో ఇది ఈజీ చాప్టర్. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు మీకు ఇలాంటి ఇంకా ఈజీ మెథడ్స్ ఇప్పుడు నేను పెట్టబోతున్నాను, ఓకేనా. ఓకే, బాయ్.